హైదరాబాద్ మహానగరం ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు వేదికైంది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వసుందరి కిరీటం దక్కించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. మన దేశం తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. Of the world, sharing and India. For the Americas and Caribbean, raise the flag. 108 countries of the world sharing, and India. That's about with the whole world. Round of applause and welcome the world with open arms right here in Telangana. More pride than to raise the flag. రైట్, ఇక హైదరాబాద్ మహానగరం ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలకు వేదికైంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ అనిల్, హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ వేడుకలు నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం జరిగింది. ఈసారి మొట్టమొదటిసారి తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా టూరిజంను ప్రమోట్ చేయడానికి ఒక మిస్ వరల్డ్ వేడుకలు ఉపయోగపడతాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా వేడుకలు అయితే ప్రారంభం కావడం జరిగింది. 110 దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు, నిన్న సాయంత్రం ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. నిన్న ఇక్కడ ఏదైతే ప్రోగ్రాం జరిగిందో ఇక్కడ ప్రధానంగా తెలంగాణ కల్చర్ని ఉట్టిపడే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి పేరుని నృత్యం కావచ్చు, అదేవిధంగా ఇతర కళారూపాలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఇతర దర్శనీయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో టూరిజం ను మరింత ప్రమోట్ చేసే విధంగా కూడా ప్రపంచ దేశాలందరికీ కూడా తెలంగాణ ప్రమోట్ చేసుకోవడానికి ఈ యొక్క వేడుకలు ఉపయోగపడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క వేడుకలు ఈ నెల 31వ తేదీన ఫైనల్ జరగబోతా ఉన్నాయి. హైటెక్స్ లో జరగబోయే ఫైనల్స్ లో మిస్ వరల్డ్ 2025 72వ మిస్ వరల్డ్ ఇక్కడ ఎంపిక చేయబోతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి కళారూపాలలో ప్రధానంగా పేరుని నృత్యం కావచ్చు, లంబాడా నృత్యాలు కావచ్చు, గుస్సాడి, అదేవిధంగా ఇటు డోలు వాయిద్యాలు కావచ్చు, ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ కళారూపాలతో కూడినటువంటి తెలంగాణ కళారూపాలతో ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణగా అయితే రావడం జరిగింది. ఇక్కడ నిన్న చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఖండాల వారీగా కూడా ఇక్కడ కంటెస్టెంట్స్ ను ఇక్కడ వేదికపైకి రావడం జరిగింది. ప్రధానంగా ఇటు ఆసియా, అదేవిధంగా లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికన్. సో ఇట్లా చూసుకున్నట్టయితే 110 దేశాలకు సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ ఇక్కడ పాల్గొనడానికి హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో ఏవైతే వాళ్ళు బస చేస్తున్నటువంటి హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారో. ఇప్పటికే ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఉద్రిక్తతలు ఉన్నాయో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు రేపటి నుంచి కూడా వీళ్ళ ఏదైతే 110 దేశాలకు చెందినటువంటి మిస్ వరల్డ్ కాంపిటీ ఎవరైతే ఉన్నారో ఈ పోటీ అందరూ కూడా వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రేపు నాగార్జున సాగర్ లోని బుద్ధవనంకు కొంతమంది 28 మంది ఏషియాకు చెందినటువంటి కంటెస్టెంట్స్ చేరుకుంటారని చెప్పి కూడా
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. 13వ తేదీన హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ వద్ద లాడ్ బజార్ అక్కడ హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు చౌమహల్లా ప్యాలెస్ వద్ద వెల్కమ్ డిన్నర్ ఉంటుంది వీళ్ళందరికీ అని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మే 14వ తేదీన వరంగల్ హెరిటేజ్ టూర్ ఉంటుంది, 1000 స్తంభాల గుడి కావచ్చు. అదేవిధంగా 14వ తేదీన రామప్ప టెంపుల్ సందర్శన ఉంటుంది. మే 15వ తేదీన యాదగిరిగుట్ట సందర్శన ఉంటుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 15వ తేదీన హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ కోసం పోచంపల్లి సంబంధించినటువంటి ఇక్కత్ పోచంపల్లి చీరలకు సంబంధించి ఆఫ్రికన్ దేశాలకు చెందినటువంటి బృందం అక్కడికి వెళ్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇట్లా చూసుకున్నట్టయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. సో ఈ యొక్క కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడైతే తెలంగాణ ఉన్నటువంటి కీలకమైన ప్రదేశాలు కావచ్చు, టూరిజం హబ్బులుగా మరింత డెవలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఏదైతే ఉందో దీన్ని తెలంగాణకు పెట్టుబడులు తేవడానికి కావచ్చు, తెలంగాణ టూరిజంను డెవలప్ చేసేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క మిస్ వరల్డ్ వేడుకలు ఈ నెల 31వ తేదీ వరకు కూడా జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే ఆ యొక్క 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సో ఎక్కడికి అంటే వీళ్ళు ఉండే హోటల్స్ ఏవైతే ఉన్నాయో హోటల్స్ వద్ద కానివచ్చు, అదేవిధంగా విదేశాలు వచ్చిన ప్రదేశాలు కావచ్చు, ఎవరైతే వీళ్ళందరికీ కూడా అదేవిధంగా అంతర్జాతీయ మీడియా కూడా వీళ్ళని కవర్ చేయడానికి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రపంచ పటంలో మరింత సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు భద్రతతో పాటు ముఖ్యంగా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ టూరిజాన్ని కావచ్చు ప్రమోట్ చేసేందుకు ఈ యొక్క వేడుకలు ఉపయోగపడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. For the Americas and Caribbean,